శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో శంకరుల వారు కామాక్షి అమ్మవారిని శ్రీచక్రంలో ఎలా బంధించారో దాని గురించి తెలుసుకుందాము. మధుర మీనాక్షి రాత్రివేళ బయటకు వచ్చి మనుషులకు ప్రాణహాని కలిగించేది. రాత్రిపూట ఎవరు బయటకు తిరిగేవారు కాదు. ఒకరోజు మధురకు వచ్చిన శంకరుడు రాత్రి అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అనగా వద్దు అని అంటాడు పాండ్యరాజు. ఎంత చెప్పినా వినకుండా ఆలయంలోని మండపంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు శంకరులు. గర్భగుడిలోంచి లేచి వచ్చిన అమ్మవారు శంకరుల ముందు నిలబడతారు. ఆయన ఆమెను స్తుతించటం ప్రారంభిస్తాడు. ఎంతో పొంగిపోయిన అమ్మవారు, ఎవరు నాయనా నువ్వు? నాకు ఆహారం అవ్వాల్సిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది. ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. అప్పుడు శంకరులు, నీతో పాచికలు ఆడాలని ఉంది అని అడుగుతాడు. సరే అని ఒప్పుకున్న అమ్మవారు, పందెమేమిటి అని అడుగుతుంది. అప్పుడు శంకరులు, తల్లి, నువ్వు ఓడితే నువ్వు ఈ సంహారం ఆపివేయాలి. నేను ఓడితే నేను నీకు ఆహారం అవుతాను అని చెబుతాడు శంకరులు. తర్వాత ఆట మొదలైంది. జగన్మాత గెలుస్తుంది. కానీ శంకరులు ఆమెను శ్రీచక్రంలో బంధించి వేస్తాడు. తీర్పు చెప్పటానికి వచ్చిన సుందరేశుని సంభాషణ, శంకరుల స్తుతి అమ్మవారిని చాలా ప్రశాంతంగా మారుస్తుంది. ఆనాటి నుండి రాత్రివేళ అమ్మవారు బయటకు రావటం ఆగిపోతుంది. శంకరులు ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం ఆలయ భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమవుతుంది. అందుకే ఈ ఆలయాన్ని దర్శిస్తే న్యాయబద్ధమైన, యోగ్యమైన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.